సా పా సా పా సా. ఇప్పుడు అమ్మాయిలు నేను మీకు అలంకారాల్లో చతురస్ర జాతి ధృవతాళం నేను మీకు నేర్పిస్తాను. మొదటి కాలంలో నేర్పిస్తా. ధృవతాళానికి అక్షరాలు 14 అక్షరాలు ఉంటాయి. 14 అక్షరాలు. ఒకటి ఫస్ట్ ముందు లఘువు, తర్వాత ధృతము, మళ్ళా లఘువు, మళ్ళా లఘువు. అంటే ఒక లఘువు, ఒక ధృతము, మళ్ళా ధృతము, 2 ధృతాలు, ఒక లఘువు, ధృతము, 2 లఘువులు. అంటే చతురస్ర జాతి కాబట్టి చతురస్ర జాతి లఘువుకి 4 అక్షరాలు. ధృతము ఎప్పుడు మారదు. ధృతము ఎప్పుడు కూడా ఒక ధృతానికి 2 అక్షరాలే ఉంటాయి. లఘువుల్లో మాత్రం అక్షరాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మొదట లఘువు కాబట్టి లఘువుకి 4 అక్షరాలు ప్లస్ ధృతము 2, 4, 2, 6, మళ్ళా లఘువు 6, 4, 10, మళ్ళా లఘువు 14 అక్షరాలు. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఒక ఆవృతం పూర్తవుతుంది అన్నమాట ఇట్లా వేస్తే. ఇప్పుడు మొదటి కాలం చెప్తా. సారీ మా గారి సారీ గారి సారీ మా రీ మా పా మా గ రీ మా గ రీ మా ప గ మా ప ద ప మా గ మా ప మా గ మా ప ద మా ప ద ని ద ప మా ప ద ప మా ప ద ని ప ద ని సా ని ద ప ద ని ద ప ద ని సా సా ని ద ప ద ని సా ని ద ని సా ని ద ప ని ద ప మా ప ద ని ద ప ద ని ద ప మా ద ప మా గ మా ప ద ప మా ప ద ప మా గ ప మా గ రి గ మా ప మా గ మా ప మా గ రి మా గ రి సా రి గ మా గ రి గ మా గ రి సా. మొదటి కాలం. రెండవ కాలం. సారీ గ మా గ రి సారీ గ రి సారీ గ మా రి గ మా ప మా గ రి గ మా గ రి గ మా ప గ మా ప ద ప మా గ మా ప
మా గ మా పద మా పద ని ద ప మా పద ప మా పద ని పద ని స ని ద పద ని ద పద ని స స ని ద పద ని స ని ద ని స ని ద ప ని ద ప మా పద ని ద పద ని ద ప మ ద ప మ గ మా ప ద ప మా ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స. ఇది రెండవ కాలం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మూడో కాలం చెప్తాను.